నల్గొండ జిల్లాలోని రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పలు చోట్ల యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎరువుల కేంద్రం వద్ద చెప్పులు ఇటుక రాళ్లతో క్యూ లైన్లు పేర్చి అక్కడే నిద్రిస్తున్నారు. 4 రోజుల నుండి తిరుగుతున్న ఒక్క యూరియా బస్తా కూడా దొరకలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గణేష్ మండపాల వద్ద తింటూ యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామంటున్నారు. సరైన సమయంలో పంటకు యూరియా వేయకపోతే నష్టపోవడం ఖాయమంటున్నారు రైతులు. నల్గొండ జిల్లాలోని రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పలు చోట్ల యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎరువుల కేంద్రం వద్ద చెప్పులు ఇటుక రాళ్లతో క్యూ లైన్లు పేర్చి అక్కడే నిద్రిస్తున్నారు. 4 రోజుల నుండి తిరుగుతున్న ఒక్క యూరియా బస్తా కూడా దొరకలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గణేష్ మండపాల వద్ద తింటూ యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామంటున్నారు. సరైన సమయంలో పంటలకు యూరియా వేయకపోతే నష్టపోవడం ఖాయమంటున్నారు రైతులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. అనుష, నల్గొండ జిల్లాలో యూరియా కోసం రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ నెలకొంది. గత 10-15 రోజుల నుండి కూడా రైతులు యూరియా కోసం పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద కావచ్చు, ఇటు ఫర్టిలైజర్ షాప్ల వద్ద కూడా యూరియా కోసం మాత్రం క్యూ లైన్ లో నిలబడి గంటల తరబడి నిలబడినా కూడా సరిపడా యూరియా కూడా అందడం లేదనేది రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ రోజు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, ఇటు నకిరేకల్, కోదాడ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా యూరియా కోసం తెల్లవారుజాము నుండే అక్కడ ఏదైతే పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా కూడా పట్టించుకునే నాదుడే లేదనేది కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. అయితే ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఊర, అనుముల, అలాగే ఏదైతే నిర్మనూరు మండలాలకు సంబంధించి ఆయకట్టు ఉంటుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఆయకట్టు ఉంటుంది. ఇప్పటికే వరి పంట సాగు చేస్తున్న రైతులు మొదటి దఫాలో వరి పంటకు యూరియా వేయాల్సి ఉన్నా కూడా 15 రోజులు దాటిపోయింది. ఇప్పటికే యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూడా పట్టించుకునే నాదుడు లేదనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏదైతే ఈ వరి పంటకు సంబంధించినటువంటి మొదటి విడతలో వేయాల్సినటువంటి యూరియా కూడా సరిపడా తెప్పియడంలో అధికారులు విఫలం చెందారనేది కూడా తెలుస్తోంది. ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి 70,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు కేవలం 50,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రావడం జరిగింది. ఇంకా అదనంగా కూడా 70,000తో పాటు ఇంకా 30,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందనేది కూడా అధికారులు అంచనా వేయడంలో విఫలం చెందారనేది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి కొరతతోటి తెలుస్తున్న సిచ్యువేషన్. ఏదైతే ఇటు కోదాడకు సంబంధించి కూడా గత 10 రోజుల నుండి మునగాల, నడికూడెం ఈ మండలాలకు సంబంధించినటువంటి పిఎస్సిఎస్ కేంద్రాల్లో రాత్రి నుండి కూడా క్యూ లైన్లు నిలబడేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఈ యూరియా కోసం వెళ్తే కనీసం ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారనేది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బ్లాక్ మార్కెట్ లో తరలించేందుకు ప్రయత్నం చేసి బ్లాక్ మార్కెట్ కు తరలించడంతో మాకు యూరియా కొరత ఏర్పడుతుంది అనేది కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పిఎస్సిఎస్ కేంద్రాలకు మొదటగా ఏదైతే యూరియా మొదటగా పిఎస్సిఎస్ కేంద్రాలకు వస్తుంది, ఆ తర్వాతనే ఫర్టిలైజర్ షాప్లకు కేటాయిస్తారు. కానీ ఈ పిఎస్సిఎస్ కేంద్రాలకు వచ్చేటువంటి యూరియాని అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, ఇతర అధికారులు, చైర్మన్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుండడంతో ఈ యూరియా కొరత ఏర్పడుతుందనేది కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యూరియా కోసం నిడుమనూరు మండల కేంద్రంలో రోడ్డుపై ఏదైతే కోదాడ జడ్చెర్లకు సంబంధించినటువంటి రోడ్డు పైన కూడా బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు. అధికారులు పట్టించుకోవడం లేదు, సరిపడా యూరియా ఇవ్వడం లేదు అనేది కూడా ఆరోపణ చేస్తున్నారు. ఇటు తిప్పర్తి మండల కేంద్రంలో ఒక ఫర్టిలైజర్ షాప్ కి 2 లారీల యూరియా వస్తుందనే సమాచారంతో మహిళా రైతులు ఉదయం 6 గంటల నుంచే వర్షం వస్తున్నా కూడా లైన్ లో నిలబడి యూరియా కోసం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు మాడుగులపల్లి పిఎస్సిఎస్ కేంద్రం వద్ద
మొదటగా ఆధార్ కార్డులను తీసుకోవడం జరిగింది అధికారులు లైన్ లో నిలబడ్డ రైతుల నుంచి. కానీ ఆ ఆధార్ కార్డులను కూడా పక్కకు పడేసి వాళ్ళకు సంబంధించిన పిఎస్సిఎస్ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకు సంబంధించినటువంటి వారికే యూరియాని వెనుక నుండి పంపించడంతో రైతులు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పిఎస్సిఎస్ కేంద్రం పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అక్కడికి చేసుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ తీసుకున్నటువంటి ఆధార్ కార్డులను మాత్రం ఒక చెత్త కుప్పలో పడేసిన దాంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు యూరియా ఇస్తామని చెప్పి ఆధార్ కార్డులను తీసుకున్నటువంటి అధికారులు ఆధార్ కార్డులను అలాగే ఈ ఏదైతే వ్యవసాయ పాస్బుక్ కు సంబంధించినటువంటి జీరాక్స్ పత్రాలను కూడా చెత్త పుట్టలో పడేయడం పట్ల కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. పెద్దఊర మండల కేంద్రానికి సంబంధించి కూడా అక్కడ పిఎస్సిఎస్ కేంద్రంలో అక్కడ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. దీంతో పోలీసులు అక్కడ చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 20 లక్షల ఎకరాలకు యూరియా అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగా అధికారులు యూరియా తెప్పించే విషయంలో అంచనా వేయడంలో మాత్రం విఫలం చెందారనేది మాత్రం చెప్పొచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ జానీ.